కేసీఆర్ అనే వ్యక్తి అంతఃపురంలో ఉంటున్న ఆ అఘోర ఎందుకు బయటికి రావడాలే? ఆ అంతఃపుర అఘోర ఎందుకు ఈ సాధనలో పాల్గొనట్లే? ఎందుకు ఈ పోరాటంలో పాల్గొనట్లే? నేను కేసీఆర్ని ఈ సందర్భంగా ఒక మాట అడుగుతున్నా. దయచేసి మిత్రులారా, ఒక దృక్పథాన్ని అలవాటు చేసుకుందాం. మనం బీసీల సమస్య ఇది తెలంగాణ ప్రజల సమస్య కాదా అని నేను కేసీఆర్ని ఈ సందర్భంగా అడుగుతున్నా. ఇది తెలంగాణ రాష్ట్ర సమస్య కాదా? తెలంగాణ రాష్ట్ర సమస్యే నువ్వెందుకు బయటికి రావడంలే? మళ్ళొకసారి మీరు అర్థం చేసుకోవాలి. నీళ్ళు నిధులు నియామకాల్లో కొద్ది తేడా పంపకాల్లో జరిగితే అది రాష్ట్ర సమస్య అయినప్పుడు 2.5 కోట్ల మంది బీసీల ఆత్మగౌరవ, వాళ్ళ సంపద, ఉద్యోగాలు, ఇజ్జతు, హుకుం అంతటికి సంబంధించిన ఒక ఆత్మగౌరవ ఇంత పెద్ద పోరాటంలో ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పాత్ర కలిగిన కేసీఆర్ ఈ సమస్య గురించి నువ్వు మాట్లాడట్లేదంటే ఇప్పుడు నిన్ను ఏ విధంగా విశదీకరించాలంటే నువ్వు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది నీ వెలమరాజ్యం కోసమని నిరూపణ అయిపోయింది. ఎందుకు? ఈ సమస్య గురించి నువ్వు పోరాడలేదు కాబట్టి. చాలా క్లియర్ అయిపోయింది. నువ్వు ఈ సమస్యలో ముందుండి నువ్వు దీనికి నాయకత్వం వహించి 3.5 కోట్ల మంది ప్రజల్లో పోరాటం తీసుకొచ్చి నువ్వు చట్టాన్ని 9th షెడ్యూల్లో పెట్టించినట్టయితే నువ్వు తెలంగాణ ప్రజల కోసం రాష్ట్రాన్ని తెచ్చినోడు అయ్యేవాడివి. ఇప్పుడు ఏమని విశదీకరణ అయిపోయింది? నువ్వు ఈ సమస్య గురించి పోరాడకుండా, బయటికి రాకుండా, దీని గురించి మాట్లాడకుండా నువ్వేమనుకుంటున్నావు అంటే ఆ బీసీ నాయకులు అంటే సేలబుల్ లీడర్స్, బీసీ నాయకులు అంటే వాడు ఎవడో సాంప్రదాయ ఇటిగుడ్డి నాయకులని నువ్వు సాంప్రదాయ నాయకులు చూసి అనుకున్నావు. కానీ ఇక్కడ కూర్చున్నది అగ్గి పిడుగులని గుర్తుపెట్టుకోవాలా, అగ్ని పర్వతం అని గుర్తుపెట్టుకోవాలా. ఇది అణుబాంబు శబ్దం కన్నా అతిపెద్దది. ఈరోజు నాగసాకి మీద పడ్డ అణుబాంబుల కన్నా పెద్ద ఉద్యమం బీసీ ఎస్సీ ఎస్టీల ఉద్యమం. ఇది ప్రజాస్వామ్య ఉద్యమం. ఇది